తెలంగాణ మీద వాస్తవాలను చూపించేటువంటి దమ్ము లేదా ఈ పత్రికలకి? ఏం రాశాడు చూసిరా? మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు. ఏడుందిరా వారి ప్రశాంతత? ఏడుంది? చూపిస్తావా? పోదామా? ఒక్క ఊరికి పోదాం. ఈ మొత్తం ఈనాడు మీకు నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. ఏ గ్రామ పంచాయతీకైనా పోదాం, ఏ గ్రామ సభ కాడికైనా పోదాం. ఒక్క దగ్గరనైనా ప్రశాంతంగా జరిగిందని చూపిస్తే బాంచన్ నువ్వు ఏడు కంటే ఆడికి. ఎందుకు ఇట్లా అబద్ధాలు రాస్తారు? ఎందుకంటే ఈ పేపర్ సర్క్యులేషన్ ఉంటుంది, ప్రింట్ అవుతుంది, 10 మంది చదువుతారు. ఇప్పుడు మన పేపర్ అనుకో, తెలంగాణ పత్రిక, ఇది మనం డిజిటల్లో పోతా ఉన్నాం. సరే ప్రింట్లు కొంతవరకే వేస్తాము, కొంత వీళ్ళకు పోతూ ఉంటుంది. కానీ డిజిటల్లో చదువుతూ ఉన్నాం కాబట్టి ఇది పెద్దగా పోదు, అంటే గ్రామానికి పోదు, చదవరు. కానీ ఈ పత్రిక గ్రామానికి పోతుంది కదా, అందరు వేసుకుంటారు కదా ఈనాడు పత్రికని. మన తెలంగాణలకు తెలంగాణ పత్రికలు ఇవి చదవడానికి ఓపిక ఉండదు. ఈ ఆంధ్ర పత్రికలు చదువుతారు అనమాట. ఈనాడు పత్రికని, ఆంధ్రజ్యోతి పత్రికని వీటిని చదువుతారు. ఎందుకంటే అది సమ్మ ఉంటుంది మన వాళ్ళకి. సరే అవి చదువుతారు కాబట్టి ఇట్లా అలా అబద్ధాలు రాస్తూ ఉంటారు. మొదటి రోజు ప్రశాంతంగా గ్రామ సభలు జరిగినాయంట. తెలంగాణ ప్రజలారా, మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏడనన్నా ఏ గ్రామ పంచాయతీ సభలనన్నా ప్రశాంతంగా జరిగిందా? ప్రశ్నించిన సభనే కానీ ప్రశ్నించిన సభ లేదు నిన్న తెలంగాణ వ్యాప్తంగా. ఈడు చూడు అబద్ధం ఎట్ట రాసిండు. జాబితాలో తమ పేర్లు లేవంటూ అక్కడక్కడ ఆందోళన అంట. మరి ఈ ఆందోళనలు పైన పెట్టచ్చు కదా సన్నాసి. ఈ ఆందోళనలు పైన పెట్టి మొత్తానికి అడపదడప గొడవలు జరిగినాయి తప్ప మంచిగా నడిచిందని లాస్ట్కి రాయొచ్చు కదా. నచ్చ చెప్పి మళ్ళీ దరఖాస్తులు చేయించిన అధికారులు అంట. అది మళ్ళా వార్తని ఏడిచ్చిండు, ఒక లీడ్ స్టోరీ కింద ఒక చిన్న బాక్స్లో ఇచ్చిండు అనమాట. ఇది ఈనాడు గొప్పతనం, ఈనాడు జర్నలిజం. దీన్ని బ్రోకరిజం అంటారు, జర్నలిజం అంటారు. కాంగ్రెస్ సంఘ నాకు పట్టుకొని పోయి రేవంత్ రెడ్డిది ఉప్పు చక్కెర వేసుకొని నాకు ఓడొద్దంటాడు దాన్ని. ఎందుకురా ఈ వార్తలు ఇంకా రాసుడు?